ఇంకొక విషయం సార్, ఇవాళ తెలంగాణలో ఇన్ని అనర్థాలు జరగడానికి ఈటల రాజేందర్ గారు అండ్ టీం ఒకటే కారణం కాదండి. వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి ఢిల్లీ నుంచి ఇక్కడ దిగారు చూసారా 9 ఇన్ఛార్జ్, వాళ్ళల్లో కొందరున్నారు. ఆ వాళ్ళలో ముఖ్యంగా సునీల్ బచ్చల్ అతన్ని తీసుకోండి, ఆయన తీసుకోండి. అసలు ఆయన ఎక్కడ ఇన్ఛార్జిగా వేసినా ఆ రాష్ట్రంలో పోలింగ్ చూడండి అట్టుంటుంది. ఆయన మరి ఏ టాలెంట్లు చూసి వేస్తారో అర్థం కాదు. యూపీలో నేను ఇక్కడ చిన్న విషయం చెప్తా ఆయన బచ్చల్ గారి గురించి. యూపీలో మొన్న ఎలక్షన్స్ లో చావు తప్పి కన్నులొట్టబోయింది యోగి ఆదిత్యనాథ్కి, ఈయన చేసిన రాజకీయాల మూలంగా. అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి లీడర్ ని విడదీసేస్తాడు సార్, విడదీసేసి కూటములు చేస్తాడు. యోగి ఫోన్ చేసి మోడీకి ఫోన్ చేసి ఒకటే మాట మాట్లాడాడు, సార్ వీడిని మీరు తీసేస్తారా నన్ను పంపించమంటారు. లీడర్ అంటే అది సార్, వీడిని మీరు తీసేస్తారా నన్ను పంపించమంటారా అని అంటే ఒక తన్ను తంతే అక్కడి నుంచి యోగి ఆదిత్యనాథ్ వచ్చి దరిద్రం తెలంగాణలో పడి ఇక్కడ కూటములు రాజేస్తున్నాడు. కూటములకి ఆజ్యం పోస్తున్నాడు, నేను నిన్నే చేస్తా, నేను నిన్నే అధ్యక్షుడిగా చేస్తా, నువ్వే ఉంటావు అనేసి ఈ పెద్ద మనిషికి మాట ఇచ్చి 3 సార్లు తన్నించుకుని వచ్చాడు. ఇంకొక విషయం ఏంటంటే అసలు ఒక రాష్ట్రానికి 9 ఇన్ఛార్జీలు, ఈ 9 ఇన్ఛార్జీలు బీజేపీ ఆఫీస్ లో కూర్చొని 4 కూటములు ఎవరి మాట వినాలి? ఈయన మీటింగ్ పెట్టంగానే ఇంకొకరు పెడతాడు, ఇంకొకరు పెట్టంగానే ఇంకొకరు పెడతారు, ఇంకొకరు పెట్టంగానే ఇంకొకరు. ఈయన ఒక 10 ఇస్తాడు, ఏది ప్రోగ్రామ్స్. ఈయన 10 ఇచ్చాడని ఆయన 20 ఇస్తాడు, ఆయన 20 ఇచ్చాడని ఆయన ఇంకో 15 ఇస్తాడు. ఎన్ని చేస్తారు? జిల్లా అధ్యక్షులు ఎంత వరకు పని చేస్తారు? అసలు వీళ్ళ మీద సెంట్రల్ గవర్నమెంట్ కి రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఇంతవరకు లేరు. వీటన్నిటిని కూడా బండి సంజయ్ తట్టుకున్నాడు సార్. ఈ రాజకీయాలన్నిటినీ తట్టుకొని నిలబడి ఇప్పటికీ పోరాడుతున్నాడు. నో డౌట్ సార్, నేను ఒక్కటే మాట నేను చెప్తున్నాను, ఇవాళ మనకి ఇప్పుడున్నటువంటి సిచ్యుయేషన్స్ లో ఖచ్చితంగా బండి సంజయ్ లాంటి లీడర్లు కావాల్సిందే. అలాగే ఈటల రాజేందర్